ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు టాపిక్ అండి, బెట్టింగ్ బేరగాళ్ళు, అబద్ధాల కేటుగాళ్ళు. అయితే వీళ్ళకి మరి ఎవరు చెప్పాలి? పెద్ద సార్లు, పెద్ద పెద్ద చదువు చదివినటువంటి వాళ్ళు. అధిక విద్య ఆయాసము కలుగజేయును. ఏమండి, పరమగీతంలో 12:12 చూసినట్లయితే, అధికంగా ఎవరైతే విద్య అభ్యసిస్తారో వాళ్ళకి జ్ఞానము తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదండి. మరి శ్రమ కూడా ఉంటుంది. ఆఫీసర్లకి, టీచర్లకి, ఉద్యోగస్తులకి, పోలీసు సార్లకి మరి బాగా విజ్ఞానం ఉంటుంది కదండి. కానీ వాళ్ళకి మరి తక్కువ కూడా ఉంటుంది. తక్కువ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. జ్ఞానము తెలివితేటలు తక్కువ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ప్రసంగిలో 1:18 విస్తారమైన విద్యకు అధిక శోకము కలదు, అధిక దుఃఖము కలదు అని కూడా మరి బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఉద్యోగం ఉన్నది సరిపోదా అండి? జీతం వస్తుంది, చక్కగా మరి భార్య పిల్లలతో మంచిగా బ్రతకొచ్చు. మరి దీని బదులు త్రాగుడు, జూదము, బెట్టింగులు కట్టి అప్పులు చేసి భార్య పిల్లలందరూ మరి మందు దాగి చచ్చిపోయేటట్టు చేస్తున్నారండి. పెద్ద పెద్ద సార్లు ఉరిపెట్టుకోవటం, లేదా నువ్వు అక్కడవే చావటం చేస్తున్నారు. భార్య పిల్లలు ఏం కావాలి సార్? నువ్వేంటో నీకు అర్థం కావట్లేదా? మరి ఎంత శ్రమించవచ్చు కదా. మరి నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అందరికి ఇవ్వలా ఉద్యోగం, నీకొక్కడికే ఇచ్చాడు. మరి ఇలా బెట్టింగుల కోసం కాదు కదా. విచక్షణ కోల్పోయి ఇలాంటి బెట్టింగులు కట్టడం ఏంటి? కట్టలు వచ్చి పడాలా మీ ఇంట్లోకి? ఉన్న జీతం సరిపోదా? ఎన్ని సంవత్సరాలు బతుకుతారు సార్? 1000 సంవత్సరాలు బతుకుతారా? 2000 సంవత్సరాలు బతుకుతారా? ఇకనైనా మరి జ్ఞానం తెచ్చుకోవాలండి. ఎందుకంటే చాలామంది మన ముందు చనిపోతున్నారు కదా. మరి మనం కూడా వాళ్ళలాగే చేస్తే ఎలాగండి? ఎంతోమంది మన ముందు చనిపోవడం, ఊరి పెట్టుకోవడం, బెట్టింగుల వల్ల నష్టపోవడం, లక్షలు పోవడం, రిటైర్డ్ అవ్వకముందే, ఆ డబ్బులు చూసుకోకముందే మరి చనిపోవటం జరుగుతుంది. కాబట్టి పెద్ద సార్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జ్ఞానం తెచ్చుకొని, మరి ఆఫీసర్ కదండి మీరు, జ్ఞానం తెచ్చుకొని దేవుణ్ణి నమ్మి దేవుడి యందు విశ్వాసం ఉంచి మరి మీరు మంచివారిగా ఉండాలని కోరుకుంటున్నా. మరి పెద్ద పోరగాళ్ళు, పెద్దోళ్ళు, మగపిల్లలు, డబ్బున్నోడు ఎవడు బెట్టింగ్ కట్టడండి, పేదవాడెవడు బెట్టింగ్ కట్టడు. ఈ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు చూడండి, కష్టం చేయకుండా బాగా సంపాదించాలా అని అంతా పోగొట్టుకొని తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు, భార్య పిల్లలు నేర్పిస్తుంటారు. ఆటల్లో పెట్టి ఇల్లు పోద్ది, బంగారం పోద్ది. చివరకు అబద్ధాలు ఆడి నమ్మించాలని చూస్తే నిజం ఎప్పుడైనా బయటపడుతుంది. అసలు పెళ్ళి ఇలాంటి వాళ్ళు చేసుకోకూడదండి. మంచి బుద్ధి లేకపోతే పెళ్ళి చేసుకోకూడదు. బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. చదువుకున్నారు కదా, కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, మంచిగా ఉద్యోగం చేసుకోండి. అత్తమామలు, అమ్మ నాన్నలు, భార్య పిల్లల మీద ఆధారపడబాకండి. అందరికీ దూరం అవుతారు ఇలాంటి బుద్ధులుంటే, ఇలాంటి నీచ బుద్ధులుంటే, ఇలాంటి దుర్మార్గపు బుద్ధులుంటే. నా తల్లిదండ్రులదే కదా అని ఆగం చేస్తే ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసండి. ఆ టెన్షన్లో చేస్తున్నా నేను అని తప్పు నీకు తెలుసు, అయినా కానీ చేస్తావు, మానుకోవు. కరోనా లాంటి వ్యాధులు ఎన్ని వచ్చినా, తెగుళ్ళు దేవుడు ఎన్ని పంపించినా ఇంకెప్పుడండి తెలుసుకునేది? వర్షాకాలంలో వర్షం రావట్లేదు కదండి, ఎండలు విపరీతంగా ఉంటున్నాయి, రోగాలు, వ్యాధులు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు అధికమైపోయినాయి. దయచేసి మరి పిల్లలారా, యవ్వనస్తులారా, గుండె జబ్బులకు లోను కావద్దు. చిన్నప్పుడే షుగర్లకు లోను కావద్దు, బీపీలకు లోను కావద్దండి. మరి లాస్ట్కి హార్ట్ అటాకులు, స్టంట్స్, యవ్వనంలోనే మరణాలు. సిగ్గు శరం, మరి లజ్జా పౌరుషం లేదండి. నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్యతో సుఖించి నీ బిడ్డలను కని వాళ్ళని పోషించడానికి దేవుడు నీకు వివాహం చేసింది, నీకు ఒక ఇల్లు ఇచ్చింది, నీకు ఒక వాకిలి ఇచ్చింది. దీన్ని బట్టి తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారండి. మరి నీవు చేసిన పాపాలు నీ పిల్లల మీదకు పోతాయి కదా. అలా చేయకూడదు కదా. క్రమశిక్షణగా ఉండి బుద్ధి తెచ్చుకొని, అన్ని పోయినా కానీ బుద్ధి లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అదే పనిలో ఉన్నారు. త్రాగుడు, జూదము,
జారత్వము, వ్యభిచారము చేసుకుంటూ ఉన్నారు. మరి లాస్ట్కి ఏం మిగులుద్ది? ఏడుపు తప్ప. అన్నీ పోతాయి. దేవుడు చింకిన గుడ్డలు ధరింపజేస్తాడండి. కష్టపడకుండా, పని చేయకుండా అన్నం తినకూడదని బైబిల్ చెప్తుంది కదండి. నువ్వు కష్టపడకుండా, చెమట వచ్చకుండా డబ్బు సంపాదించాలని చూస్తే నీ అన్నీ పోగొడతాడు దేవుడు. రేపు దేవుడి ముందు ఏమి చెప్తావండి? ఏమి నిల్చుంటావు? ఎలా నిల్చుంటావు? అత్తమామలు అసహించుకుంటారు, మరి బంధువులు అసహించుకుంటారు, తల్లిదండ్రులు అసహించుకుంటారు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అసహించుకుంటారు కదండి. మరి 4 డబ్బులు చూస్తే మరి స్త్రీలు కూడా పొదుపు లేకుండా ఉంటున్నారు. స్త్రీలు పొదుపు లేకుండా మేము అది చదివిను, ఇది చదివిను, అది చేస్తాను, మాకు అంత డబ్బు వస్తుందని పొదుపు లేని స్త్రీని, సంపాదించిన పురుషుణ్ణి ఎవరూ లెక్క చేయరు, ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వరండి. మీరు తెలుసుకోండి. ఆడదాన్ని మరి పొదుపు ఉండాలా, ఆడవాళ్ళకి ఇల్లు నీట్నెస్ ఉండాలా, పొదుపు ఉండాలా, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాచిపెట్టాలి, మరి పిల్లలకి ఎంత దాచిపెట్టాలి అనే పొదుపు లేకపోతే మరి వాళ్ళ జీవితం, లైఫ్ వేస్ట్ అవుద్దండి. బుద్ధిని మార్చుకొని మరి దేవునితో జీవించి మరి సుఖంగా ఉండండి కుటుంబాలతో. మరి నీ శరీరము, నీ హృదయము, ఆలోచనలు దేవునివై ఉండాలి. అవి నీవి కావు. నిన్ను నీవే సృష్టించుకోవాలి. దేవుడు నిన్ను సృష్టించి నీకు ఒక ఆత్మని, నీకు ఒక శరీరాన్ని, నీకు ఒక మంచి జీవితాన్ని మరి కోరుకున్నాడు ప్రభు. కాబట్టి తెలుసుకొని మరి మంచి ఆలోచనలతో ఉండండి. ఒక పాట పాడుకుందామండి. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభా, మహాగణుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. ఈ బెట్టింగ్లు కట్టే వాళ్ళ హృదయాలు మరి నాయన మరి బండ హృదయం తీసి జాలి కలిగిన హృదయం, మాంసపు హృదయం వాళ్ళకి పెట్టు నాయన. మరి నా వలన అంతా చెడిపోతుందని గ్రహించే కృపను వారికి దయచేసి నీ వైపుకు తిప్పుకొని మారు మనసు రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్.